హాయ్. మాకు అర్థం కాక అడుగుతున్నాం. ఒకప్పుడు మీరు పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు పొద్దున్న ఎప్పుడు లేసారు? ఏం చేస్తున్నారు? ఏం తిన్నారు? ఎక్కడికెళ్తున్నారు? ఎందుకెళ్తున్నారు? అక్కడికెళ్ళాక ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నారు? ఇలా ప్రతి ఒక్కటి మేము అడిగి తెలుసుకునేవాళ్ళం. మీరు కూడా చెప్పేవాళ్ళు. మేము ఎప్పుడైనా మీకు ఫోన్ చేసినప్పుడు వెయిటింగ్ కాల్ వస్తే ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? కాల్ రికార్డింగ్ పెట్టు అనేవాళ్ళు. పెట్టేవాళ్ళు. మీరు ఒకవేళ ఆన్‌లైన్‌లో ఉండి మా మెసేజ్‌లు గనుక రిప్లై ఇవ్వకపోతే ఎవరితో చాట్ చేస్తున్నావు? ఏం చాట్ చేస్తున్నావు? స్క్రీన్‌షాట్ పెట్టు అనేవాళ్ళం. మీరు కూడా పెట్టేవాళ్ళు. కానీ ఒకప్పుడు వీటన్నిటికి మీరు మమ్మల్ని ఏమనేవాళ్ళో తెలుసా? అబ్బా! నేనంటే అంత కేరింగ్‌గా ప్రతి ఒక్క సెకండ్ నా గురించి తలుచుకుంటూ, తెలుసుకుంటూ ఉంటాం. నేనంటే ఎంత ప్రేమరా! ఆ ఊహ ఎంత బావుందో. అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక 4, 5 సార్లు మీకు ఫోన్ చేసి ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అని అడిగామనుకో, దానికేమంటున్నారో తెలుసా? టార్చర్, అనుమానం, నా మీద ప్రేమ లేదు. వెయిటింగ్ కాల్ వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? కాల్ రికార్డింగ్ పెట్టు. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరితో చాట్ చేస్తున్నావే? స్క్రీన్‌షాట్లు నాకు పెట్టు అని అడిగామనుకో, దానికేమంటున్నారో తెలుసా? టార్చర్, అనుమానం, నా మీద నమ్మకం లేదా? మా జీవితం ఇలా మారిపోతుంది అనుకోలేదు. నిజంగానే మాకు తెలియక అడుగుతున్నాం. మొదట్లో కేరింగ్, ప్రతి సెకండ్ మా గురించి తెలుసుకుంటున్నాడు. మేమంటే ఇంత ప్రేమ అని అనుకున్న మీరు, ఇప్పుడు ఎందుకు టార్చర్, అనుమానం, మా మీద ప్రేమ లేదు అని అనుకుంటున్నారు? మారింది మీరా? మేమా?